సో స్టూడెంట్స్ ఎప్పుడు కూడా వాళ్ళ ఫైనల్ ఇయర్ గ్రాడ్యుయేషన్ కి వచ్చేటప్పుడు క్యాంపస్ ప్లేస్మెంట్స్ కి ఎలా రెడీ అవ్వాలి, ఎలా ఇంప్రూవ్ అవ్వాలి అనేది డెఫినెట్లీ ఆలోచించాలి. సో రిక్రూటర్స్ ఎప్పుడైనా ఒక కాలేజ్ కి క్యాంపస్ ప్లేస్మెంట్స్ కి వచ్చేటప్పుడు వాళ్ళు ఫస్ట్ చూసేది వాళ్ళు ఎన్ని ప్రాజెక్ట్స్ చేశారు, వాళ్ళకి ఏ టూల్స్ అండ్ సాఫ్ట్వేర్ మీద నాలెడ్జ్ ఉంది, అండ్ వాళ్ళకి అడ్వాన్స్ కరికులం వచ్చా రాదా అనేది డెఫినెట్లీ చూస్తారు. సో ఈ కోర్స్ ద్వారా వాళ్ళకి 50+ ప్రాజెక్ట్స్ వస్తాయి, అండ్ టాప్ ఐఐటీస్ నుండి సర్టిఫికేషన్ వస్తుంది, మైక్రోసాఫ్ట్ టూల్స్ బేస్డ్ సర్టిఫికేట్ కూడా వస్తుంది. వాళ్ళ ప్రొఫైల్ ని వేరే స్టూడెంట్స్ తో కంపేర్ చేసుకుంటే వాళ్ళ కాలేజ్ లో ఇంకెవరికి ఈ ప్రొఫైల్ ఉండకపోవచ్చు. అండ్ అలాగే ప్రతి ఒక్క ఇండియన్ కి కూడా ఐఐటి డ్రీమ్ అనేది ఉంటుంది, పేరెంట్స్ కి కూడా ఐఐటి డ్రీమ్ అనేది ఉంటుంది. సో ఈ ప్రోగ్రామ్ ద్వారా ఏంటంటే స్టూడెంట్స్ మొత్తం కోర్స్ ఫినిష్ చేశాక వాళ్ళకి ఐఐటి వెళ్ళి ఐఐటి ఫ్యాకల్టీ చేతుల మీదుగా వాళ్ళకి హార్డ్ కాపీ ఆఫ్ ద సర్టిఫికేట్ తీసుకునే అవకాశం ఉంటుంది. దాన్నే మేము క్యాంపస్ ఇమర్షన్ ప్రోగ్రామ్ అని కూడా అంటాం. సో వాళ్ళు ఐఐటి రూర్కీ గానీ ఐఐటి పట్నాకి గానీ 2 days క్యాంపస్ ఇమర్షన్ ప్రోగ్రామ్ కి వెళ్ళి అక్కడ 2 days స్టే చేసి సర్టిఫికేట్ ని ఐఐటి ఫ్యాకల్టీ చేతుల మీదుగా తెచ్చుకునేటప్పుడు స్టూడెంట్స్ కి ఎంత హ్యాపీగా ఉంటుంది, పేరెంట్స్ కి ఎంత హ్యాపీగా ఉంటుంది. అండ్ వాళ్ళు ఐఐటియన్స్ లాగా స్కిల్స్ ఎక్వైర్ చేసుకుని ఫైనల్ గా గ్రాడ్యుయేషన్ అయ్యేసరికి ఒక ఐఐటియన్ లా ప్యాకేజ్ తెచ్చుకునేటప్పుడు దే విల్ బి వెరీ హ్యాపీ. ఎందుకంటే కాలేజెస్ లో ఇప్పుడు ఐదర్ అన్ఎంప్లాయిడ్ గ్రాడ్యుయేట్స్ ఉంటున్నారు, లేకపోతే వెరీ అండర్ పెయిడ్ గ్రాడ్యుయేట్స్ ఉంటున్నారు. సో ఈ కోర్స్ ద్వారా ఎవ్రీబడి కెన్ ఎయిమ్ టు బి యాజ్ సక్సెస్ఫుల్ యాజ్ అన్ ఐఐటియన్.